South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మీనా కుమారి అనగానే ఒక చెల్లిగానే గుర్తొస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ అసలు? అంటే నటిగా అన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం చెల్లి అక్క వదిన అలా స్టెప్ బై స్టెప్ వచ్చినందుకు అన్ని పాత్రలు పోషించినందుకు ఒక మంచి ఫీలే ఉంది. ఎందుకంటే జర్నీలో మనకి ఫస్ట్ నుంచి ఉంది కదా, చెల్లి అక్క వదిన అమ్మ, ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ వరకు వచ్చాం. సో జర్నీ బాగుంది అనమాట. అన్ని క్యారెక్టర్స్ అన్ని ఫీలింగ్స్ మనం ప్రదర్శించగలిగాము అనే ఒక తృప్తి ఉంది. సో ఫస్ట్ నాటి మీనా కుమారి అనగానే హిట్లర్ సినిమా గుర్తొస్తుంది. హిట్లర్ సినిమాలో 5 చెల్లెల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు, ఒక చాలా దాన్ని కంట్రోల్డ్గా ఉంచాలి అని చూసేటువంటి ఒక అన్న, ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అసలు నిజంగా ఒక విధంగా నాకు అదృష్టం అండి. ఎందుకంటే ఫస్ట్ మెగాస్టార్ గారి సినిమా 5 అది అన్నా చెల్లెళ్ళకి. ఇప్పుడు యూజువల్గా సినిమాల్లో చెల్లెల క్యారెక్టర్ ఉంటుంది, మేబీ అంతా ఒక పోర్షన్ వరకే ఉంటుంది, మిగతా అదంతా హీరో హీరోయిన్ వేరే లవ్ స్టోరీ అలా వెళ్తుంది. కానీ కేవలం అన్నా చెల్లెళ్ళ స్టోరీ, హిట్లర్ అనేసరికి కేవలం అన్నా చెల్లెళ్ళ స్టోరీలో నేను ఒక చెల్లెలు అయినందుకు నేను చాలా అదృష్టవంతురాలన్నమాట. అది 5వ చెల్లెలు అంటే చిన్నమ్మాయి అంటే చాలా ప్రేమ ఎక్కువ ఇది ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో టోటల్గా సెట్లో కూడా నా మీద కొంచెం ఎక్కువ అభిమానము ఎక్కువ ప్రేమ ఉండేది అందరికీ. అప్పుడు చిన్నపిల్ల కాబట్టి కొంచెం అంటే అందరూ కొంచెం అప్పటికే ఎంట్రీ ఇచ్చేశారు, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సో వాళ్ళకి కొంచెం ప్రొఫెషనలిజంగా ఉండేవాళ్ళు, మనకు అదంతా ఏం తెలీదు. సో మనం ఫస్ట్ వెళ్ళడం వల్ల ఆ కొంచెం అమాయకత్వం, ఆ కొంచెం అందరికీ అదేంటంటే నచ్చేది. ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళం కాదు, అంతగా మనకి తెలియదు కాబట్టి అందరితో నవ్వుతూ అందరూ నాతో బాగా మాట్లాడుతూ, చిన్నపిల్లని ఇప్పుడు మన చిన్నపిల్లలు ఎవరైనా షూటింగ్ వస్తే ఎలా చూసుకుంటాం అలా ఉండేది అనమాట. ప్యాంపరింగ్ ఉండేది. సో అది చాలా అదృష్టం అనే చెప్పాలి కదా. అంత పెద్ద సినిమాలో అంత పెద్ద మెగాస్టార్ పక్కన అలాంటి అదృష్టం అనేది ఎవరికో ఒకళ్ళకి కానీ దొరకదు. ట్రూ. అప్పుడు ఏజ్ ఎంత మీది? అంటే అప్పుడే నాకు +1 అయింది, అంటే ఫస్ట్ ఇయర్ అయింది అంతే. సో మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, అటు చదువుని ఇటు సినిమాని? అంటే చదువుగా అంటే మన సినిమాలోకి వచ్చేసిన తర్వాత ఇంకా చదువు అనేది మనకి సెకండరీ అయిపోతుంది కదా, ఆబ్వియస్లీ ఉండేది ఉన్నట్టు చెప్పాలి మనం. సో మనకి ఒకవేళ అవకాశాలు రాకపోయి ఉంటే మేబీ అటువైపు నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండేదాన్నేమో. నాకు వెంటనే అవకాశాలు రావడం, అంటే నేను ఇదే కావాలి రోలు అని కూర్చోకపోవడమా, ఆ టైం నాకు తెలియలేదు. ఎలా అంటే మనం ఇలాంటిదే చేయాలి అలాంటిదే చేయాలి. ఒకటి ఏంటంటే మన క్యారెక్టర్ చెప్పుకోవాలి సినిమా బయట వస్తే, ఓకేనా. తర్వాత మనకంటూ ఒక లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ని దాటి మనం యాక్ట్ చేయలేము. ఈ రెండే అనమాట. అది తప్ప ఏ రోల్ చేయాలి, హీరోయిన్ చేయాలా, అది చేయాలా ఇది చేయాలి అలాంటి ఇది పెట్టుకోలేదు, రూల్స్ పెట్టుకోలేదు. సో నాకు వెంటనే చెల్లెలు దగ్గర హిట్లర్ చేసిన తర్వాత, నేను హిట్లర్ కన్నా ముందు రిక్షావాడు చేశాను చిరంజీవి గారితో. ఎందుకంటే అది పక్కనే వెంటనే వచ్చింది. నేను హిట్లర్ ఎలా చేశాను అంటే మామూలుగా మనోరమ గారి కూతురు కింద లవ్ బర్డ్స్ చేశాను, ప్రభుదేవ గారి సిస్టర్ కింద, పి వాసు గారి డైరెక్షన్లో. సో నాకు అది ఇది ముందానే నాకు కన్ఫ్యూజన్. అంటే మేబీ రిక్షావాడు తర్వాతే, అది పక్కన వెంటనే అనమాట. లవ్ బర్డ్స్ చేస్తున్నప్పుడు పి వాసు గారి డైరెక్షన్లో ప్రభుదేవ నగ్మా చేశారు, తమిళ్ మూవీ. అందులో చేశాను. అందులో చేస్తూ మనోరమ గారే ఇక్కడ కూడా అమ్మ అనమాట, చిరంజీవి గారి అమ్మ రిక్షావాళ్ళు. మనోరమ గారి కోసం మేనేజర్స్ వచ్చారు, మాట్లాడారు, ఏదో మాట్లాడుతుంటే అప్పుడు నన్ను చూశారు వాళ్ళు లవ్ బర్డ్స్లో. సో అక్కడ కూడా చిరంజీవి గారి సిస్టర్ క్యారెక్టర్ కావాలి అని చెప్పేసి వెంటనే నన్ను అడిగారనమాట. బట్ అందులో వర్క్ కొంచెమే, బట్ అది కూడా ఇంపార్టెంట్ రోల్గానే ఉండింది, బాగానే ఉండింది. ఆ తర్వాత హిట్లర్ అనేది అసలు అదంతా మాసిపోయింది అనమాట. మిగతా ఏ చెల్లెళ్ళు చేసినా కూడా అదన్నీ మాసిపోయి హిట్లర్ ఒకటే నాకు మెయిన్ టైటిల్ అయిపోయింది అనమాట. చాలా ప్లస్సే కదా నాకు. సో ట్రూ. అందులో ఎన్ని నాస్టాలజిక్ మూమెంట్స్, మెమరీస్ ఎన్ని ఉన్నాయో, ఆ తర్వాత కూడా కొన్ని దాన్ని ఏమంటారు భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ బయట ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి కదా. అవును, ఎందుకంటే చిరంజీవి గారిని తిడతాను కదా. అవును కదా. ఓకే, ఒక్క డైలాగే చాలు సినిమా అంతటికి. నాకు అదే అనిపిస్తుంది, అసలు పెద్ద మెగాస్టార్ గారి సినిమాలో ఒక చిన్న వర్డ్ కూడా అంత విలువ ఉంటుంది. సో ఒక నా సెంటెన్స్ చిన్నదే, నేను చూస్తే ముళ్ళా ఉన్నావు నాకు అనేది, బట్ ఆ ఫీల్ అనేది ఒక అన్నయ్య కష్టపడి పెంచి అన్నీ చేసిన తర్వాత ఆ ఒక వర్డ్ ఎంత హర్ట్ చేస్తుంది అన్నయ్యని. సో అది జనాల్ని ఎంత హర్ట్ చేసింది.
వాళ్ళ రియాక్షన్ చూసాక నాకు అర్థమైంది, అమ్మో ఇంత పవర్ ఉంటుందా డైలాగ్స్కి అని. కాకుండా అది మీ అంతా మీరు కావాలని చేసింది కాదు, ఆ స్క్రిప్ట్ అలాగే ఉంది, దాంట్లో సినిమాలో ఫ్లో అది నెక్స్ట్ సీన్ ని బిల్డ్ చేసేది, ఆ టెంపో మెయింటైన్ చేసేది అదే డైలాగ్. అందుకని అసలు ఆ డైలాగ్ అంటే ఆ సినిమాకి ఒక ఎక్కువ అంటే ఆయన లాస్ట్ ఆ డైలాగ్ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా, సో ఆ పెయిన్ చాలా క్యారీ ఓవర్ అవుతుంది అనమాట దానికి. చాలా హర్ట్ అవుతుంది. అంటే నేను ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తనే అలా అనేసిందే, ఏం నోరు తెరవని ఆ అమ్మాయి కూడా ఇలా మారిపోయింది అనేసరికి అసలు సినిమాలో అయితే గూస్ బంప్సే మొత్తం. మేము ఫస్ట్ అందరం కలిసి ప్రివ్యూ చూసాం. చిరంజీవి గారు, అక్క చెల్లెళ్ళు, మా వరకే ఒక ప్రివ్యూ వేశారు. అప్పుడు ప్రివ్యూస్ ఉండేవి కదా, మా వరకే ప్రివ్యూ వేశారు. ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు అంతా ఎంత ఆనందం అయిపోయిందో, టైటిల్లో మొత్తం స్క్రీన్లో పేరు వచ్చినప్పుడు. సో ఆ సినిమా అంతా మేమేదో ఒక శ్రీదేవి లాగా ఫీల్ అయిపోయాం. సో టోటల్గా పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. సో బయట నువ్వు ఒక ఎముల్లా కనిపిస్తున్నావు అన్న డైలాగ్ ని ఎలా రియాక్ట్ అయ్యారు, అసలు ఎలా తీసుకున్నారు? అసలు ఇప్పుడు 50 days ఫంక్షన్స్ కంతా నేను చెన్నైలో ఉంటున్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల వాటన్నిటికీ మమ్మల్ని పిలిచేవారు. సిస్టర్స్ అంతా చెన్నైయే, మమ్మల్ని సూళూరుపేట, నెల్లూరు ఇవన్నీ 50 days ఫంక్షన్స్ అంతా మేము అటెండ్ అయ్యేవాళ్ళం. హైదరాబాద్ అంటే కొంచెం లాంగ్గా ఉండేది, దానికి కూడా కొన్నిటికి వెళ్ళాము. సూళూరుపేటలో ఒక ఫంక్షన్, 50 days ఫంక్షన్ సంథింగ్ అని, సరే రమ్మన్నారు. మేమంతా నేను అప్పుడు అంబాసిడర్ ఉండేది, సరే ఒక అంబాసిడర్లో వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది సూళూరుపేట ముందు ఒక విలేజ్ దగ్గర చాలా మంది అడ్డుకొని ఆపేశారు కారు ఆపేస్తే ఎందుకు ఆపేశారో అర్థం కాలేదు. బయట అన్న అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడు అద్దాల పైన అది ఏంటి అరుసు, ఏదైనా గొడవ అవుతుందేమో, రోడ్లు ఏదైనా ప్రాబ్లం ఏమో, తీరా చూస్తే ప్రాబ్లం నేనే. నువ్వు ఎలా అంటావు చిరంజీవి నా మాట అని. సరే నాకు కూడా అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఇదిగానే, లేదా మళ్ళీ చూడాలంటే చూసి మళ్ళీ ఎందుకు అన్నావు, ఎలా అంటావు అని. మనకేం తెలుసు, ఇది మనం ఇంత ప్రెషర్ ఉంటుందని మనకెలా తెలుసు అనగానే ఒక విధంగా అది హ్యాపీగానే అనిపించింది. అంటే అంత రియాక్ట్ అయ్యారు, అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ డైలాగ్కి. సో ఈ విధంగా కొంచెం కొంచెం మనం ఫేమస్ అయ్యాము అనిపించింది. సో చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం ఎలాంటిదో, వాళ్ళ అభిమానులు ఎంత రియాక్ట్ అవుతారో అప్పుడు అర్థమైంది. ఛాన్సే లేదండి. బయట అసలు మనం అనుకుంటాం కానీ మనం చూసేదంతా ఘోరంతే అనిపిస్తుంది. అంత అభిమానం ఒక్కొక్కళ్ళల్లో ఉందండి. ఈ చిన్న రోల్స్ చేసే మా మీదే ఇంత అభిమానం ఉండేటప్పుడు అంత పెద్ద లెజెండ్ యాక్టర్ మీద వాళ్ళ మీద ఉండే ప్రేమ అసలు అతీతం. వాళ్ళు దేనికైనా రెడీ, ఆ ప్రేమకి వాళ్ళు దేనికైనా ప్రాణాన్ని ఇచ్చేసే దానికి కూడా రెడీ, అలా ఉండేవారు. సో ఈ ఇన్సిడెంట్ చిరంజీవి గారితో షేర్ చేసుకున్నారా మీరు, తెలుసా? అంటే ఆ తర్వాత షేర్ చేసుకునేంత తెలీదు, కానీ గొడవ అయిందని అల్లు అరవింద్ గారికి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడికి వచ్చారు కదా, ఫంక్షన్కి వచ్చిన అందరికీ తెలుసు. ఇమారని వాళ్ళు నవ్వుకున్నారు. ఇంకేమంటారు, చిన్నపిల్లని ఇలా అనేసరికి నవ్వుకున్నారు అందరూ. అవునా, సరే నువ్వు బాగానే వచ్చావు కదా, నిన్నేం కొట్టలేదు కదా ఎవరు. సో ఆ తర్వాత వెంకటేష్ గారికి కూడా చెల్లిగా యాక్ట్ చేయడం అనేది. అవును, జయమనదేరా కూడా నా కెరియర్లో హిట్లర్ తర్వాత గొప్పగా చెప్పుకునే సినిమా జయమనదేరా. అంతకుముందే సురేష్ ప్రొడక్షన్లో నేను కలిసుందనరా ఫస్ట్ ఫిల్మ్ చేశాను. కలిసుందనరాలో ఒక చిన్న రోల్ అయినా కూడా ఆ రోలే సినిమా మొత్తానికి ఒక ఆయువు పట్లాగా. సో టోటల్ బేస్ స్టోరీయే దాని మీదే ఉంటుంది. సో నేను కలిసుందనరా చేశాను. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్లో రెగ్యులర్గా నేను ఒక 5 సినిమాల వరకు చేశాను. నాకు నేను, నీకు నువ్వు, కలిసుందనరా, జయమనదేరా. సో తర్వాత ఇంకో 2 సినిమాలు ఏదో కూడా చేశాను. సో కంటిన్యూస్గా పిలుస్తూనే ఉన్నారు. జయమనదేరాలో మాత్రం నాకు మంచి రోల్ వచ్చింది. మంచి అంటే టోటల్గా ఒక ఫ్లాష్ బ్యాక్కే ఒక రీజన్ అనమాట ఆ సినిమా, కీలకమైన పాత్ర అని. అది కూడా నాకు కెరియర్లో మంచి పేరు తెచ్చిపెట్టింది జయమనదేరా కూడా. అది కూడా మర్చిపోలేను. భానుప్రియ గారు, వెంకటేష్ గారు, తర్వాత విలన్స్ అంతా నా గ్రూపే కదా, వాళ్ళందరూ, శివపార్వతి గారు అత్తగారు. సో అందరూ చిన్నప్పుడే మంచి యాక్టర్స్తో, పెద్దవాళ్లతో చేసిన దానివల్ల చాలా మంచి అనుభవము ప్లస్ మెమరీస్. ట్రూ. ఈరోజు వాళ్ళకి చాలా తక్కువ అది యాక్చువల్గా, అంత పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇంత పాన్ ఇండియాలో అయిపోయి చిన్న రోల్ కూడా పెద్దవాళ్ళు చేస్తున్నారు. సో మాకు అలా దొరకడం అనేది మా జనరేషన్ వరకు చాలా అదృష్టం అనే చెప్పాలి. అందులో గుర్తుండిపోయేటువంటి పాత్ర అదే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నేను పెద్ద రోల్స్ చేశానని ఏం లేదు. అంత చిన్న రోల్ కూడా కీలకమైన పాత్ర అవ్వడం, ఆ సినిమాకి ఇంపాక్ట్ తేవడం,
అది నేను ఎలా యాక్ట్ చేశాను అదన్నీ పక్కన పెట్టేసేయండి. బట్ అది ఎలా చేసినా కూడా ఆ పాత్రను చెప్పుకునే తగ్గట్టుగా మాట్లాడుతున్నారు కదా ఈ రోజుటి వరకు. సో అది నాకు చాలా హ్యాపీ అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్గా నేను ఒక ఫుల్ఫిల్ అయ్యానమాట. ఓకే, మన కూడా చెప్పుకుంటున్నారు బయట అని ఒక ఆనందం ఉంటుందన్నమాట ఎప్పుడు. సో వెంకటేష్ గారి సినిమా తర్వాత అలాంటి ఇష్యూస్ ఈ బయట నుంచి ఏం రాలేదు? కర్నూలులో అలాంటివి రాలేదు. బట్ కర్నూలులో ఆ ఫైట్ ఉంది కదా, ఎండ్ ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ ఉంటుంది. నేను విలన్ని చంపేయడం, ఆ తర్వాత విలన్స్ నన్ను అన్నని చంపేశారని చెప్పి నేను ఇది చేసి, బట్ విపరీతమైన క్రౌడ్. అసలు ఆ ఫైట్ అయితే ఎర్రటి ఎండల్లో చిరంజీవి వెంకటేష్ గారు కానీ భానుప్రియ గారు కానీ నేను ముగ్గురు ఉంటాము. చాలా క్రౌడ్ అయిపోయింది. అసలు చాలా కష్టం అయిపోయింది అప్పుడు అప్పట్లో. సో అంత నెగిటివ్ అనుభవం ఏం లేదు, ఇలా తిట్టడాలు అదంతా లేదు. కానీ దానికి చాలా కష్టపడడం. ఇక్కడి నుంచి మేము బై కార్ వెళ్ళడం, ఆ కారు మధ్యలో చెడిపోవడం, మేము చాలా స్ట్రగుల్ అయి వెళ్ళడం, అలాంటి పర్సనల్గా నేను కష్టపడ్డాను దానికి. సో ఈ చెల్లి క్యారెక్టర్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆఫర్స్ రాలేదా హీరోయిన్గా చేస్తే బాగుంటుంది అనేది? హీరోయిన్ ఆఫర్స్ వచ్చింది అదే. బట్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద సినిమాలు అని చెప్పలేము. మామూలుగా ఇప్పుడు చెల్లెల క్యారెక్టర్గా ఆబ్వియస్గా మనం ఎంట్రీ ఇచ్చేసినప్పుడు హీరోయిన్గా 1-2 వస్తాయి. కానీ ఏంటంటే మనం హీరోయిన్గా చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ అవన్నీ పెట్టుకోలేం. ట్రూ. సో మనం ఫ్రీగా వాళ్ళకేం కావాలో మనం ఇవ్వాలి. వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనము చెయ్యాలి. కాస్ట్యూమ్స్ విషయంలో కానివ్వండి, తర్వాత మనకంటూ కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా మన ఫిజిక్ కూడా ఉండాలి. సో నాకు అది కొంచెం మైనస్ అని నాకు అనిపించింది. నా వరకు నేనంత హీరోయిన్గా ఎక్స్పోజ్ చేసేంత ఫిజిక్ కాదేమో నాది అనేది నాకు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం అలా చేస్తే షార్ట్ పీరియడే ఉంటుంది. హీరోయిన్గా చేస్తే మళ్ళీ హీరోయినే చేయాలి. మనం ఇంకొక రోల్కి మనకు యాక్సెప్ట్ కాదు మన మైండ్. సో మేబీ అది షార్ట్ పీరియడే అయిపోవచ్చు. ఏదో 1 చేయొచ్చు, 2 చేయొచ్చు. లాంగ్గా పెద్ద హీరోయిన్ అయిపోతాము అనేది మనం చెప్పలేం. ఇద్దరు మనం టోటల్గా భారతీరాజా గారి ఫిలిమ్స్ మాకన్నా ముందు జనరేషన్ చూడండి, అలాంటి వాళ్ళకి అప్పుడు అది కలిసి వచ్చింది. లాంగ్ లైఫ్ అనేది కూడా ఉంది. అప్పుడు మనిషి ఫిజిక్ అది కాదు, నటన, ఆ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అయ్యారా, కలర్ ఉందా లేదా, అదంతా ఏం లేదు. ఇప్పుడు మనం భారతరాజా గారు కానీ వీళ్ళందరివి చూసామంటే వాళ్ళకి అక్కడ కలరో లేకపోతే ఇంకోటో కాదు, ఆ క్యారెక్టర్కి యాప్ట్గా ఉన్నారా లేదా అనేదే వాళ్ళు ఇంపార్టెంట్గా చూసేవారు. అలాంటి టైం అంటే కూడా అనుకోవచ్చు. కానీ మేమేం వచ్చేసరికి ఆల్మోస్ట్ గ్లామర్ రోల్స్ ఎక్కువైపోయింది. సో గ్లామర్ రోల్స్ ఎక్కువైపోయినప్పుడు సినిమాలో నిలదొక్కుకోవాలంటే ఖండితంగా గ్లామర్ రోల్స్ చెయ్యాలి. లేదా ఆమని గారి లాగా ఓన్లీ మనకి కుటుంబ కథాపాత్రలే రావాలి, అది మనకి తెలీదు. సో మనం మినిమల్గా అయిపోతాం. ఎట్ ద సేమ్ టైం టోటల్గానే ఫస్ట్ ఆఫ్ ఆల్గా నాకు కంఫర్ట్గా ఉండేది కాదు కాస్ట్యూమ్స్. మనకి ఇంట్లో కొంచెం కండిషన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం నాకు కంఫర్ట్గా ఉండేది కాదు. నేను ఒక ఫిలిం చేశాను, మలయాళం ఫిలిం, హీరోయిన్గా చేశాను. ఫ్రాక్స్ వేసుకున్నాను, అన్నీ చేశాను. వాళ్ళు మాటికి ఏం చెప్పేవారంటే మిగతా హీరోయిన్స్తో కంపేర్ చేసేవారు. మీరు ఇలా వేసుకుంటేనే మీరు అలా అవ్వగలుగుతారు, మీరు ఇలా రిస్ట్రిక్టెడ్గా ఉంటే మీరు పైకి రాలేరు అని చాలా చెప్పారు. నేను పైకి రావడమో లేకపోతే నేను కోట్లు సంపాదించుకోవడమో ఇది కాదు. నా ఎయిమ్ వచ్చి నాకు ఒక మెమరబుల్గా నా క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను సూట్ అయితే, నేను హీరోయిన్గా సూట్ అయితే నా క్యారెక్టర్కి నా బాడీకి సూట్ అయితే నేను చేస్తాను, అంతేగాని అంటే చాలామంది నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. ఈవెన్ ప్రొడ్యూసర్తో సహా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అందరు హీరోయిన్స్ పేరుని లాగి వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, మీరు ఇలా చేస్తేనే మీరు డెఫినెట్గా మీకు ఫ్యూచర్ బాగుంటుంది, యు ఆర్ క్యాపబుల్, నువ్వు హీరోయిన్ మెటీరియల్, అలా ఇలా చెప్పేసి చాలా చెప్పేవారు. అన్నిటికీ వినేదాన్ని. అప్పుడప్పుడు సరే అప్పుడే కానీ అనుకుంటాను, కానీ మళ్ళీ ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా కాస్ట్యూమ్లో డిస్కంఫర్ట్గా ఉండేది. ఏంటా ఇది సరే మనకు వర్కౌట్ అవ్వదులే ఇది. సినిమా కంప్లీట్ చేస్తా అదే అయిపోయింది. అది అంతలో ఇప్పుడు అది ఓకే, అది ఒక టైప్ ఆఫ్ లవ్ సబ్జెక్ట్ కాబట్టి చిన్నదిగా అది అయిపోయింది. బట్ ఆ తర్వాత వచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు 2 పీస్ వేస్తారా, స్విమ్ సూట్ వేస్తారా ఇలా అడిగేవారు. ఇది మనకు వర్కౌట్ అవ్వదు,
అని చెప్పి హీరోయిన్ని మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేయాలి అంటే అక్కడే వెళ్ళిపోయేది, రిజెక్ట్ అయిపోయాయి. ఓకే అక్కడే ఓకే బాయ్ అని చెప్పేసేవాళ్ళం, లేదులేండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసేవాళ్ళు. స్టోరీలు ఇవన్నీ వినకపోయేవాళ్ళు అసలు ఏ క్యారెక్టర్. ఫస్ట్ కాస్ట్యూమ్స్ స్టోరీ ఏంటంటే మనం విలేజ్ రోలు లేకపోతే హోమ్లీ అంటే మనం సూట్ అవుతాం. ఓకే సైకలాజికల్గా అది మైండ్లో పడిపోయింది, ఏది మనం ఇలాంటి వాటికే సూట్ అవుతాము, సింపతి రోల్స్ లేకపోతే విలేజ్ టైపు లేకపోతే ఒక కుటుంబ కథాపాత్రలు అయితేనే మన ఫేస్కి సూట్ అవుతుంది, మనకి బాగుంటుంది అని చెప్పి మైండ్లో పడిపోయింది. సో అందుకని ఫస్ట్ క్యారెక్టర్ స్టోరీ అడగంగానే 2 హీరోయిన్స్ అండి, ఒకటి గ్లామర్ రోల్, అది సరే వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చినాయి. కానీ అడిగారు, మొత్తానికి ఆఫర్ అయితే వచ్చింది, అన్నీ చేయలేదు.